హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అనుప్రసన్న. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఈ వీడియోతో సమ్మర్ వైబ్స్ స్టార్ట్ చేస్తున్నా. అండ్ లాస్ట్ వీడియో స్టార్ట్ చేశాను అనుకోండి. సమ్మర్ వైబ్స్ అంటే మామూలుగా ఉండదు. ఎవ్రీ వీక్ ఏదో ఒకటి పోస్ట్ చేస్తా స్పెషల్గా ఉండేలాగా. అంటే మనం ప్రయోగాలు చేయాలి కదా, అదన్నమాట సంగతి. ట్రస్ట్ మీ, బాగుంది, బాగానే వచ్చింది. ట్రై చేశాను నేను కూడా ఫర్ ది ఫస్ట్ టైం. అంటే నేను కూడా ప్రయోగం చేస్తున్నాను అని తెలియాలి కదా మీకు, అందుకే వీడియో పెట్టాను అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేను ట్రై చేశాను, బాగా వచ్చిద్దా లేదా అని చూశాను. బాగానే వచ్చింది. బాగా వచ్చిన తర్వాతనే నేను మీకు వీడియో పోస్ట్ చేస్తున్నా. ఎవరైనా ట్రై చేస్తే ట్రై చేయండి. బాగా వస్తే బాగా వచ్చిందని, రాకపోతే బాగా రాలేదని, ఏమైనా ఇబ్బంది ఉంటే మోషన్ టాబ్లెట్స్ కోసం కింద కామెంట్ చేయండి, నేను పంపిస్తాను. అదన్నమాట సంగతి. సారీ, జస్ట్ కిడింగ్ జోక్ అనమాట. నవ్వేస్తే నవ్వండి, లేకపోతే నవ్వద్దు, ఓకేనా? సరే, ఏదైనా మాట్లాడేస్తున్నా కదా. సో ఈ వీడియో ఏంటంటే, నాకు యూట్యూబ్ చూస్తుంటే స్టోరీ వేస్తుంటే సగ్గుబియ్యం నానబెట్టి వడియాలేద్దామని చెప్పి మా అమ్మకి నాకు ట్రాష్ అయ్యింది అని చెప్పా కదా. సగ్గుబియ్యం వడియాలేద్దామని చెప్పేసి నానబెడితే మా అమ్మేమో నాకన్నా ఎక్కువ అలిగింది. సరే, అలిగినప్పుడు నేనేం చేస్తాను, నేను కూడా ఏం చేయలేనని చెప్పేసి ఆ సగ్గుబియ్యం అలా నాన్న తర్వాత ఈవినింగ్ 5:30, 6 o'clock ఐడియా వచ్చింది. సగ్గుబియ్యంతో ఏమైనా చేయొచ్చా అని చెప్పేసి కొడితే సగ్గుబియ్యం కీర్ చేయొచ్చు అని చెప్పేసి వచ్చింది. అవునా, అది కూడా చేయొచ్చా అని చెప్పేసి చూస్తే ఇంట్లో నాకు కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి కదా. సో వై ఐమ్ ట్రయింగ్ దిస్ అని చెప్పేసి అనుకున్నా. సో సగ్గుబియ్యం నానబెట్టినవి, ఎక్కువసేపు నానబెట్టినవి కాబట్టి తొందరగా మెత్తగా అయిపోయింది కాబట్టి ఎక్కువసేపు నానబెట్టాను. ఉడికిపోయింది, తొందరగా ఉడికిపోయిన తర్వాత అది వాటర్ అంతా బయటికి స్టెయిన్ చేసేసిన తర్వాత మళ్ళీ 2-3 times వాష్ చేసిన తర్వాత నార్మల్ పల్చగా వస్తాయి కదా, అవి వేసేసాను. పల్చగా వచ్చిన తర్వాత అంటే నార్మల్గా విడిపోతాయి, రైస్ విడినట్టు విడిపోతాయి కదా, అప్పుడు వేసేసాము. మనకి కాచి చల్లార్చిన పాలు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీస్తామన్నమాట. ఆ పాలను కూడా పెట్టుకుని ఆ పాలలో సగ్గుబియ్యం వేసుకుని మన దగ్గర ఏమైనా ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ వేసుకొని, పంచదార కంటే బెల్లం ఎక్కువ ఇష్టం. పంచదార అంతా తగ్గించాను, చాలా పంచదార తింటే పళ్ళు నొప్పి వస్తే నాకు అలా అనమాట. సో నేను బెల్లం యూజ్ చేశాను. మా అమ్మకి స్వీట్ అసలు సరిపోదని చెప్పి నేను షుగర్ వేసాను. అది అవన్నీ వేసేసి కలిపేసుకున్న తర్వాత నా దగ్గర బనానా అండ్ క్యాష్యూస్, గ్రేప్స్ ఉంటే వేసాను అనమాట. వాటితోనే చేశాను. ట్రస్ట్ చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది. కొంచెం చల్లగా ఉంది, అయినా మనకి జలుబు చేసింది అనుకోండి తినేసాను. అసలుకి ఇస్తేనేమో మా అమ్మ అలిగింది కదా, ఒకసారి తీసుకోవాలి, సెకండ్ టైం ఫ్రిడ్జ్లో పెట్టింది, తీసుకెళ్ళిస్తే తినిందనమాట. తను కూడా మంచిగా తినింది. నా ఫేస్లో ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ చూడండి, మీకే తెలిసిపోతుంది. ఎందుకంటే అంత బాగుంది, నిజంగానే బాగుంది. ట్రస్ట్ మీ, నమ్మి చేసుకోండి, పర్వాలేదు, ఓకేనా? నేను కూడా వంటలు బాగానే చేస్తాను, యూట్యూబ్ వంటలు బాగానే వస్తాయి అబ్బా. కాకపోతే మనం చేసుకున్నవి పాడు వంటలా చేయకుండా మంచిగా ట్రై చేయాలన్నమాట. ఇది వీడియో నచ్చితే చిన్న లైక్, సబ్స్క్రైబ్ అండ్ ఉంటాను.